భాషలు వచ్చేస్తాయి అన్నమాట. అయితే గురువు గారు 2 భాషలు 2 గడియాల్లో కంట తప్పటి చెప్పేశామండి. అలా చెట్టు కింద కూర్చొని వాళ్ళు వేసుకొస్తాం. సరే పోను, ఒకటి నాది. నీదెలా అవుతుంది? ఒకటి నాది 2 నీది. నువ్వు గుర్రమని అనలేకపోతే గురువు గారిని ఇంకొక మాట చెప్పమని అడిగానా? అప్పుడు ఆయన ఏమని చెప్పారా? అవును చెప్పారు, నా కోసం చెప్పారు కనుక అశ్వంన ఏదో కూడబెట్టుకొని కలిసిగట్టుగా సమాధాన పడండి అన్న. అది చూడు, ఇప్పుడు నీ నోట పడుతుంది. మరి 2 మాటలు కలిపేసి నేర్చుకుంటున్నాం. మన గురువు గారికి ఏది ఈ పుష్పం రావడం ఏమిటర్రా? పుష్పం ఇది ఎక్కడి నుంచి వచ్చిందర్రా? ఎప్పుడు అవతలకు పోండి. అది కాదండి, కాకపోతే ఏమిటర్రా మీ మొహం? గురుగారు వచ్చేసానండి అంత ఆయాసం ఎందుకు రా? సుమతపడు, అప్పుడు చెప్పు. గుర్రం గుడ్డు కూడా పట్టేశానండి. గుర్రం గుడ్డ ఏం పెట్టేసావు? ఎక్కడ పెట్టేశావు? 2నండి. 2 బట్టి ఆలోచించకుండా ఎలాగురా? అది గుర్రం గుడ్డు కాని గుర్రం కాదుగా. గుల్లం కాకుండా గుర్రం గుడ్డు కావటం మంచిది కూడమే కాదు, ఎదగో పెడతాం కూడాను. గురువు గారు, ఇందులో ఇంకొక ధర్మ సూక్ష్మం కూడా ఉందండి, గమనించాలా? గుడ్డు పొదిగి ఎదిగిన దగ్గర నుంచి మన మాట వింటుంది, చెప్పిన పని చేస్తుంది. అదే ఎదిగిన గుర్రం అయితే మన మాట వినదు, ఎగిరి తగ్గుతుంది. అది చాలా ప్రమాదకరం గురువు గారు. కాబట్టి 10 వరహాలు ఇచ్చేయండి, పట్టుకొచ్చేస్తాం. సరే, మీరు ఎంతగా సరదా పడుతున్నారు కనుక ఆ గుర్రం గుడ్డు తీసుకురండి. మీకు భుజాలు నొప్పి పెడితే భుజాలు మార్చుకోండి. అమ్మగారిని అడిగి సొమ్ము పట్టుకెళ్ళండి. చెట్లంట గుట్లంట జాగ్రత్తగా వెళ్ళిరండి. వెళ్ళి వస్తాం గురువు గారు. నమస్కారం. శుభం క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి. వచ్చింది పో అమ్మగారు. అమ్మగారు, గురువుగారు గుర్రం గుడ్డు కోసం 10 వరహాలు ఇవ్వమన్నారండి. ఇవ్వండి. గుర్రం తెచ్చేస్తాం, గుర్రం గుడ్డు తెచ్చేస్తాం. సరే తీసుకోండి. ధన్యవాదాలు గురువుగారు. పరమానంద శిష్యులం. ఎందుకోసం వచ్చారు? గుర్రం గుడ్డు కోసం వచ్చాం. కమ్మి, నేను డబ్బులు తీసేసుకుంటాను. ఇదిగో గుర్రం గుడ్డు. ధన్యవాదాలు. అమ్మో గుర్రం గుడ్డు రోయ్. ఒరే గున్నా, భుజం మార్చుకోరా. భుజమంతా బూడిదైపోయిందేంట్రా? ఇందుకేనా భుజం మార్చుకోమన్నావు? అవును, అప్పుడే కాదు. ఒరే చెట్టు కొమ్మలురా, వంగి నడవరా. లేకపోతే గుడ్డు చెట్టు కొమ్మలకు రాసుకొని గీతగా పడిపోతుంది. కొమ్మల కిందకు వచ్చేసినాక చెప్తావేంట్రా? గుడ్డు కొమ్మల గీతలు పడి పడిపోతుందిరా. అదే ఆ డొంకల్లాగా పిల్ల పారిపోతుందిరా. అదే అదే అరే ఆ డొంకల్లోకి పిల్ల పారిపోతుందిరా. గుర్రం పిల్లరా? గుర్రం పిల్లరా? తెల్ల పిల్లరా? పట్టుకోండిరా, పదండిరా. అదే ఎలాగా? గుడ్డు పాయే పిల్ల పాయే. మనం గురువు గారికి మొహం ఎలా చూపిస్తాంరా? గుర్రం. పదండిరా, పొలాల్లో వెతుకుదాం. పదండిరా. అదే చెన్న ఏడుగురా, నువ్వు ఏడిస్తే గుండెలు ఏడుపు వస్తున్నప్పుడు ఏడవద్దంటే ఎలారా? ఏడుస్తుందా? ఏడుస్తూ కూర్చోవడం కాదురా, ఏడుస్తూనే గుర్రం గుడ్డ వెళ్ళి పిల్ల వెతుకుదామిరా. పదండిరా. ఏం చెప్పమంటావురా? చేతిలో దొరికి పిల్ల మదిలించి ఆడిపోయింది. అయ్యయ్యో.
గురువుగారు ఎంత పని జరిగిపోయిందండి. మీ పాదాలకు దండాలు గురువు గారు. మీ స్పష్టంగా దండాలు గురువు గారు. అయ్యయ్యో గున్నా తిన్నా చెన్న లేవండ్రా, ఏమైందర్రా? చావలేక బతికి వచ్చాను గురువు గారు. ఒంటి నిండా ఈ రొక్కులేమిటి, ఈ రక్తాలేమిటర్రా? గుర్రం గుడ్డు పిల్ల కోసం పరిగెత్తి పాటు పడ్డాం గురువు గారు. చెట్లంట గుడ్లంట పరుగులెత్తి పడి ఇలా వచ్చాం గురువు గారు. 10 ఆమరాలు పాటు పడ్డాం గురువు గారు. ఎందుకు ఆ గుర్రం గుడ్డు పిల్ల ఏదర్రా? అది దొరకలేదండి. ఎందుకు ఆ గుడ్డు ముక్కలేవర్రా? ఇదిగోనండి, ఇదిగోరు గురుగారు, ముక్కలన్నిటిని ఏరుకొచ్చాం, ఒక్కటి కూడా వదిలేయకుండా. ఇవేమి గుడ్డు ముక్కలర్రా? ఇవి బూడిద గుమ్మడికాయ ముక్కలు. బూడిద గుమ్మడికాయ? బూడిద గుమ్మడికాయ ఎలా ఉంటుంది గురుగారు? బూడిద గుమ్మడికాయ అంటే గుమ్మడికాయ కానీ బూడిద గుమ్మడికాయ అయినదా? మీ మొహం ఇదేం గుర్రం గుడ్డలర్రా? ఇవి బూడిద గుమ్మడికాయ మొహం మొక్కలు. అనవసరంగా 10 వరహాలు పని చేశారు కదర్రా. ఎవరు బాబు, మా శిష్యుడేనా? మీ శిష్యుని కాకపోయినా అలాంటి వాడినేనండి. కానీ అదంతా మీ అభిమానం, ఏదో తీసుకొచ్చినట్టున్నావు. ఇదేనండి గుర్రం గుడ్డు పిల్ల.